గ్రామ పంచాయతీలో అవినీతి హవా నడుస్తున్న వైనం. ఇంటి నెంబర్కు వేలల్లో డిమాండ్ చేస్తున్న తీరు. లంచం లేకుండా పంచాయతీ సేవలు అందవా అని ప్రశ్నిస్తున్న ప్రజలు. లంబాడిగూడ గ్రామ పంచాయతీలో అవినీతి హవా. ఇంటి నెంబర్కు వేలల్లో డిమాండ్ ఎందుకు? పౌరుల హక్కులను హరిస్తున్న పంచాయతీ కార్యదర్శి. గ్రామస్తుల ఆరోపణల్లో నిజమెంత? అధికారుల ముందే అవినీతి కొనసాగుతున్నా చర్యలేమీ లేవు. గ్రామస్తులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లంబాడిగూడ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాస్ అవినీతి అక్రమాల కూపం కూరుకుపోయినట్లు గ్రామస్తుల ఆరోపణలతో స్పష్టమవుతోంది. గ్రామ అభివృద్ధికి కేటాయించబడే నిధుల వాడకం, ప్రజలకు అందాల్సిన పంచాయతీ సేవలు అన్ని ఆయన చేతుల్లోనే కేంద్రీకృతమై అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గృహ నిర్మాణానికి ఇంటి నంబర్ అనేది ప్రాథమిక అవసరం. అయితే లంబాడిగూడ గ్రామంలో ఇల్లు నిర్మించుకునే అమాయక గ్రామస్తుల నుండి 30,000 నుండి 40,000 వరకు లంచం డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వంత గూడు నిర్మించుకోవాలనుకునే ప్రజలను కార్యదర్శి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన గ్రామస్తులను కార్యదర్శి తీవ్రంగా బెదిరిస్తున్నాడని, కొంతమంది బాధితులను ఫోన్లో కూడా హెచ్చరించిన ఘటనలు వెలుగు చూశాయి. ప్రజలు పంచాయతీ వివరాలు అడిగినా అధికారికంగా ఇవ్వాల్సిన సమాచారం గోప్యంగా ఉంచడం, నిధుల వినియోగంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మౌనం పాటించడం సాధారణ విషయాలుగా మారిపోయాయి. ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తే వారిని వేధించడం, అసత్య ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో అప్రతిష్ట కలిగించే విధంగా పోస్టులు పెట్టించడం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. గ్రామస్తులు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా శ్రీనివాస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం మరింత విపరీతమైందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించాల్సిన శ్రీనివాస్ నియమిత పనులకు క్రమం తప్పకుండా హాజరు కాకపోవడం, అధికారాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోవడం వంటి చర్యలతో అవినీతికి కేంద్ర బిందువుగా మారిపోయాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ అభివృద్ధి బడ్జెట్ ఎలా ఖర్చు అవుతుందో ప్రశ్నించిన వారిపై ఒత్తిడి తేవడం, ప్రజల సమస్యలను లెక్క చేయకపోవడం వంటి తీరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదులను అధికారులు సీరియస్ గా పరిగణించి కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు వెంటనే స్పందించకపోతే న్యాయం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రజల నిధులను దుర్వినియోగం చేసే అధికారులపై చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత. ప్రజలకు న్యాయం చేయడం ప్రభుత్వ విధే. లంబాడిగూడ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లంబాడిగూడ జీపీలో గుంట జాగా తీసుకొని ఇల్లు కట్టుకున్నాక ఇల్లు అయిపోయినాక నాకు ఇంటి నెంబర్ కావాలని సార్ దగ్గర పోతే సార్ కలవకుంటుంటే సార్ నంబర్ తీసుకొని ఫోన్ చేసినాక సార్ ఏమన్నాడు కదా, లేదమ్మా 20,000 ఇస్తావా, ఇంకా నీవు అన్నట్టు 20,000 ఇస్తేనేమో అయిపోతుంది, ఇంకా 4 రోజులు ఉండేది ఉంటే ఎక్కుతాయి, 20,000-30,000 పోతుందమ్మా, నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంటే కొంతే, 30,000 ఉంటే 30,000, 20,000 ఉంటే 20,000 ఇయ్యి, నీకు ఇంటి నెంబర్ ఇస్తా అంటాను. మా లంబాడిగూడ శ్రీనివాస్ సార్ అంటాను సార్. అంటే మేము కూలి చేసి బతికేటోళ్ళం, మేము ఎక్కడికి వెళ్ళి 20,000 ఇవ్వాలా, ఎక్కడికి వెళ్ళి 30,000 ఇవ్వాలా, 20-30కి నడుపుతాడు సార్. మరి ఆయన మాకు అసలు మాకు సెక్రటరీ సారా మా దగ్గరికి వెళ్ళి దోసుకునేటోడా, మాకు అర్థమైతే లేదు సార్. మేము ఏం చేసి ఇవ్వాలా, ఏం పని చేసి ఇవ్వాలి, మేము కష్టం చేసి బతికేటోళ్ళం, చేతుల మీద కష్టం చేసి బతికేటోళ్ళం. ఎం సురేష్, నేను ఉండేది లంబాడిగూడ గ్రామంలో ఉంటున్నాను. నా సొంత భూమిలో ఇల్లు కట్టుకొని ఉన్నాను. అయితే 3 రూములకు 30,000 రూపాయలు అడుగుతాడు. ఎవరు అడుగుతాడు? కార్యదర్శి 30,000 రూపాయలు అడుగుతాడు. ఇవని 30,000 ఇస్తేనే నీకు ఇంటి నెంబర్ ఇస్తా, లేకుంటే ఇవ్వనని అంటాడు, ఒత్తిడి పెడతాడు. అయితే నేను గరీబోని, నేను 30,000 ఎట్లా ఇవ్వగలను? మీరే అడిగిన అతను పంచాయతీ సార్ కార్యదర్శి శ్రీనివాస్. హలో సార్ చెప్పండి సార్. నేను మహారాష్ట్రలో సార్. అదేంది సెట్ చేసుకుంటే అయిపోతుంది కదా. చేసుకుంటా సార్, జర డబ్బులు పని స్టార్ట్ ఉన్నది కదా అటు ఇటు. సరే 10,000 అయితే 10,000 కొట్టు, సెట్ అయితే పట్టు. నాకు ఎందుకంటే నీకు కాదు, వాళ్ళు పేపర్లు కూడా వచ్చింది నీకు అక్క కట్ట.
సరే సార్ మరి నేను ఇచ్చేస్తా మరి సెట్ చేస్తా ఆగండి మరి. ఇప్పుడు కొట్టు ప్రజెంట్ కొట్టు ఫెస్టివల్ అయితే నాకు ఇబ్బంది అవుతాను. నీ మంచి కోసం నువ్వు 100 వేస్తే కూడా నువ్వు ఇంటలేవు. లేదు సార్ నాకు డబ్బులు టైట్ అవుతానే అని చెప్పించుకుంటాను. నాకు అట్లా ఏం లేదు, మీతో నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఆ డబ్బులతో ప్రాబ్లం లేదు, కానీ నాకు ఆ డబ్బులు లేవని ఆగినది అంతే. ఇప్పుడు ఎంత ఉన్నాయి అకౌంట్లో? 10,000 వరకు సెట్ చేస్తా. 10,000 అయిపోతా అంటే చేసుకుంటా. అదే అయిపోతే సెట్ అయితే నాకు ఫెస్టివల్ ఇవ్వాలి. వాళ్ళ ఫోటో తీసి నువ్వు చూడు ఇక్కడ గ్రూప్లో ఈరోజు ఫోటోలో పెట్టి అక్రమ కట్టకాలు అధికారులు ఏం తీసుకుంటారు, ఏం చర్యలు తీసుకుంటారు అని చెప్పి నాకు ఫోన్ మీద ఫోన్ వస్తాను. ఎక్కడిది కట్టడాలు? అన్ని కలిపి నీ ఒక్కరిని కాదు, అందరికి ఫోన్ చేస్తాను. అది సెట్ చేసుకుని ఇంటి నెంబర్ మాకు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా మీకు. సరే అట్లా అయితే ఇస్తా సార్. కొద్దిసేపట్లో నిన్న పనిలో ఉన్నా, జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో మీకు సెట్ చేసి ఫోన్ చేస్తా. 10,000 కొట్టేస్తే రేపు పొద్దున మీ నాన్న వచ్చి అది ట్యాక్స్ పేపర్ తీసుకున్నాం. సరే సార్. మీకోసమే పోరాడతాను. లేదు సార్ మీరు నా కోసమే చేస్తాను అట్లని కాదు కదా సార్, కానీ నాకు డబ్బులు టైట్ ఉన్నా సార్. అది 30 లక్షలు పెట్టి భూములు కొన్నారు, జాలు కొన్నారు, 30-40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు. మాకు ఏంటంటే మీరు కట్టుకోవాలి, మీరు ఎదుగుతారు అని చెప్పి కాదు మా బాధ. నాకు బాధ చూడ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గిదిగిది లెక్క ప్రకారం తీసుకొని మీరు ఇంటి నెంబర్ మీరు తీసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు. అట్లా అదే రోజు అంటే ఇచ్చేయండి సార్. నేను అన్న కాదు సార్ డబ్బులు ఉండే ఆ టైంలో, కానీ ఆ సిమెంట్ తెచ్చుట్లేదు లేదా, కొద్దిగా డబ్బులు టైట్ అయిపోయినాయి. నాకు ఇప్పుడు వాళ్ళ పేపర్లు స్టేట్మెంట్ అంటే మా పేపర్ ఫోన్ చేసి నాకు ఏదో దాన్ని చేసుకోమని చెప్పండి. నేను చెప్తాను సార్ వాళ్ళ ఇంటి అంటే ఎంతో నాకు పైసలు ఇంపార్టెంట్ కాదు, మీరు కట్టుకుంటే కట్టుకోండి. కాకపోతే నాకు మా నుంచి కూడా నువ్వు పర్మిషన్ తీసుకున్నాను అనుకో, మేము కూడా హ్యాపీ కదా సార్. మేము ఇచ్చినాం సార్, అది మనమే పర్మిషన్ ఇచ్చినాం, ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేసినా అంత ఓకే సార్ అని చెప్పి కూడా మేము చెప్తాం కదా మా పై వాళ్ళకు. సరే కదా సార్, నేను ఇప్పుడు 10-15 నిమిషాలలో మీకు సెట్ చేసి ఫోన్ చేస్తాను సార్. ఎట్లా చేసి కొట్టేసే నువ్వు కొట్టేసే ఈరోజు వేరే డిస్కషన్ ఉండద్దు. సరే మీ డాడీని రమ్మను, ఆ ఇంటి నెంబర్ ఇచ్చి. సరే టైం మళ్ళీ డిలే కాదు కాదు సరే కానీ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.